హరి ఓం. వీక్షకులారా, నిన్నో మొన్నో పోస్ట్ 360 మురళీ రాపాక అనే ప్రియపుత్రుడు నా వీడియోలు షేర్ చేస్తూ ఒక కామెంట్ చేశాడు. చంద్రబాబుకి, నేనైతే చంబా అని పిలుస్తాను, అతనికి నాకు గతంలో ఏ వైరం ఉందో తనకి తెలియదు, కానీ నేను ఇలా వీడియో చేశాను అన్న వ్యాఖ్యతో ఆ పిల్లవాడు అవి అప్లోడ్ చేశాడు. చంబాకి నాకు వైరం ఉండే అవసరం ఏముంటుంది? అసలు నేను ఎలా తెలిసాను వాళ్ళకి? చంబా అప్పటికే లీడ్ పొలిటీషియన్. అతడు మంత్రిగా ఉండగా, ఇంకా తాను రాజకీయాల్లోకి రాకముందే ఆ నటుడు ఎన్టీఆర్ తన కుమార్తె భువనేశ్వర్ని ఇచ్చి అతడికి పెళ్లి చేశాడు. 1992 నాటికి నేను చిన్న ఇండస్ట్రియలిస్ట్ని, అతడు ప్రముఖ పొలిటీషియన్. ఇక ఆ డ్రామోజీ అయితే పార్టీలని పుట్టించగల, పెట్టించగల, సినిమా నటుల్ని ముఖ్యమంత్రుల్ని చేయగల కింగ్ మేకర్. వాళ్ళకి నేనెలా తెలిసాను? వ్యక్తిగతంగా అయితే నా లెవెల్ వాళ్ళది కాదు, వాళ్ళ లెవెల్ నాది కాదు. ఆఫ్టర్ ఆల్ ఒక మారుమూల పల్లెలో ఒక చిన్న ఇండస్ట్రీ నడుపుకుండే ఓ 29 ఏళ్ల అమ్మాయి. వాళ్ళకి ఎలా తెలిసింది? ఇక్కడే ఉంది గూఢచర్యపు మర్మం. దీన్నే నేను అబూబకర్ స్ట్రాటజీ అన్నాను. దీనికి ఈ ట్విస్ట్ దగ్గరే అబూబకర్ స్ట్రాటజీ ఉంది, దానికి విరుగుడు ఉంది. చంబా, చేతనైతే తెలుసుకో. చెక్ యువర్ సెల్ఫ్ మిస్టర్ చంబా, అండ్ ఆస్క్ యువర్ పీపుల్ టు చెక్ దెమ్సెల్వ్స్.